గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించి వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తోడ్పాటును అందించాలనే గొప్ప లక్ష్యంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎం కప్ పేరిట మండల స్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సేరి రాజేష్ రెడ్డి తెలిపారు. బొమ్మరాజ్పేట్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట మైదానంలో ఎంపీడీఓ వెంకన్నగౌడ్ అధ్యక్షతన ఎంఈఓ ఎన్ హరిలాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన వివిధ పాఠశాలల క్రీడాకారులను ఉద్దేశించి చైర్మన్ ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం క్రీడాస్ఫూర్తి ప్రదర్శించక పథకాల సాధనలో అతి చిన్న దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా దేశాల కంటే వెనుకబడిందని ఆయన తెలిపారు. అందుకే ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి, అందులో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తేవాలని రాష్ట్ర సీఎం భావించి గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి సీఎం కప్ క్రీడలకు శ్రీకారం చుట్టారని చైర్మన్ తెలిపారు. అనంతరం సీఎం కప్ క్రీడలను మెట్లకుంట పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ జయకృష్ణ, స్థానిక సర్పంచ్ కోవూరి వీరేశంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఒకరోజు నిర్వహించిన ఈ సీఎం కప్ క్రీడల్లో అండర్-14, అండర్-18 విద్యార్థులు, యువకులు పాల్గొనగా బొమ్మరాజ్పేట్, బర్హాన్పూర్, చౌదర్పల్లి, రేగడి మైల్వార్ పాఠశాలకు చెందిన 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాకారం చంద్రశేఖర్, గుంజ వెంకటయ్య, ఫిజికల్ డైరెక్టర్లు గోపాల్, సంతోష్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు శ్రీకాంత్, వెంకట్, అనూష, వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం ద్వారా క్రీడలోని ఆణిముత్యాలను వెలికితీసి మన తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను, ప్రతిభ కలిగిన విద్యార్థులను సెలక్షన్ చేసి డిస్ట్రిక్ట్ స్థాయిలో పంపాలని వాళ్ళకందరికీ మనవి చేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని మన ఎంపీడీఓ సార్ గారు వారి యొక్క అమూల్య సందేశం నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి గేమ్స్ స్పిరిట్ ఉన్న, మంచి గేమ్స్ స్పోర్ట్స్ మెన్స్ ఉన్న వాళ్ళందరినీ వెలికి తీయాలనే ఒక సదుద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామాలలో ఉండే యువకులను, ఉపాధ్యాయులను, దాని తర్వాత పాఠశాలల విద్యార్థులను, ఫిజికల్ టీచర్స్ ను, నాయకులను కూడా అందులో భాగస్వాములను చేసి సీఎం కప్ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు, గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ షేర్ రాజేష్ రెడ్డి గారికి, అలాగే బొమ్మరాజ్పేట్ గ్రామ ప్రథమ పౌరుడు, గ్రామ సర్పంచ్ వీరేశం గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంఈఓ హరిలాల్ గారికి, ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ వెంకన్న సార్ గారికి, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి, ఉత్సాహవంతులైన విద్యార్థులకు, యువకులకు ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ క్రీడా ప్రతిభను చాటినట్లయితే మీకు మున్ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ క్రీడలు అనేటివి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వన్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫిజికల్ ఫిట్నెస్ ను మనము చాటడానికి ఈ మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు కలిగించిన మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి మండల స్థాయి గౌరవ ముఖ్యమంత్రి గారి సీఎం కప్ మనము జరుపుకున్న ఈ సందర్భంగా
ఈ వేదికపైకి వచ్చిన గౌరవనీయులు పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ రాజేష్ రెడ్డి గారికి మరియు పిఎస్సిఎస్ చైర్మన్ జయకృష్ణ సార్ గారికి మరియు వివిధ సంఘాల ఉపాధ్యాయ సోదరుల సంఘాల అధ్యక్షులకు మరియు అందరికీ ఉపాధ్యాయులకు మరియు వైద్య సిబ్బందికి మరియు పత్రికా సోదరులకు మరియు పీఈటీలకు వివిధ గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులకు విద్యార్థి మనులకు అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు సీఎం కప్ అని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి గ్రామంలో సీఎం కప్ కు సంబంధించి వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు మరియు యువకులు యువతులు అందరు రావడం జరిగింది సార్. దాంట్లో అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, రిక్రియేషన్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగింది సార్. అథ్లెటిక్స్లో మేల్కి సంబంధించి 79 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఫీమేల్కి సంబంధించి 26 మంది, ఫుట్బాల్కు 35 మేల్ విద్యార్థులు చేసుకోవడం జరిగింది. అలాగే ఫీమేల్కు 3 చేసుకోవడం జరిగింది. తర్వాత కబడ్డీకి 77 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత 49 మంది అమ్మాయిలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఖోఖోకి సంబంధించి 41 మంది అబ్బాయిలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. తర్వాత అమ్మాయిలు 37 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాలీబాల్కి సంబంధించి 49 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అబ్బాయిలు. అమ్మాయిలు 19 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. తర్వాత యోగాకి సంబంధించి అబ్బాయిలు 8 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అమ్మాయిలు 12 మంది చేసుకున్నారు సార్. రిక్రియేషన్కి సంబంధించి 10 మంది అబ్బాయిలు 5 అమ్మాయిలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. మొత్తం టోటల్గా 299 మంది అబ్బాయిలు చేసుకున్నారు, 151 మంది అమ్మాయిలు చేసుకున్నారు సార్. టోటల్ 450 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ ఈవెంట్స్కి సంబంధించి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సభకు అధ్యక్షత వహించినటువంటి ఎంఈఓ గారికి మరి అదేవిధంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ షేరి రాజేష్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ జయకృష్ణన్న గారికి, ఎంపీడీఓ గారికి అందరికి కూడా నా ధన్యవాదాలు. విద్యార్థులందరికీ సీఎం కప్ ఆడుతున్నటువంటి యువకులకు సీఎం కప్ శుభాకాంక్షలు. ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారాలు. ఈ క్రీడా పోటీలు అన్నీ కూడా ఆల్మోస్ట్ 42 విభాగాలుగానేమో ఆడుతున్నారు. వాటన్నిటిలో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేసి మంచి కప్పును సాధించాలని చెప్పేసి, మరి అదేవిధంగా ఇక్కడ ఆడినటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో అందులో నిష్ణాతులైనటువంటి ఉంటాయి వాళ్ళని సెలక్షన్ చేసి అసెంబ్లీ స్థాయికి అసెంబ్లీలో ఆడిస్తారు. అసెంబ్లీ తర్వాత జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేసి మన బొమ్మరాజ్పేట మండలంతో పాటు మీ తల్లిదండ్రులకు సీఎం గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి, మీ తల్లిదండ్రులతో పాటు మన మండలం మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో కనబడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మన యొక్క ప్రత్యేక వాణితులు మన ప్రాంతవాసి పెద్దలు గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గారిని మాట్లాడని కోరుకుంటున్నాను. మండల స్థాయి సీఎం కప్ పోటీల నిర్వహణ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల విద్యాధికారి హరిలాల్ సార్ గారు మరియు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ ప్రథమ పౌరులు వీరేశం గారు మరియు పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కొడంగల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు జయకృష్ణ గారు మరియు మన బొమ్మరాజ్పేట మండల ఎంపీడీఓ వెంకన్న గౌడ్ సార్ గారు మరియు చంద్రశేఖర్ గారు, ఇక్కడికి విచ్చేసిన అందరూ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు పత్రికా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బీద విద్యార్థులను మరియు ఆ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి మన
కొడంగల్ గౌరవ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలంగాణ విద్యాశాఖ మంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారు మీ అందరిలోని ప్రతిభను వెలికి తీయడానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మరియు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటిది బహుశా మన దేశంలో ఎక్కడ కూడా లేకపోవచ్చు. మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన 140 కోట్ల జనాభా గల భారతదేశం ఒలింపిక్స్ లో కేవలం చిన్న చిన్న 4-5 పథకాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మన దేశంలో బహుశా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా ఉన్న అమెరికా 34 కోట్ల జనాభా ఉన్న అమెరికా మెజారిటీ కప్స్ కానీ మెజారిటీ ప్రైజులు ఆ దేశం తీసుకుంటున్నది. అదేవిధంగా ఒక సంవత్సరంలో మన దేశంలో ఎంతమంది ఉడుతున్నారో అంత జనాభా ఉన్న ఆస్ట్రేలియా కూడా పెద్ద ఎత్తున కప్లు కొడుతున్నది. అయితే ప్రపంచంలో అన్ని దేశాలకు ధీటుగా మన దేశం నుంచి కూడా మన జనాభాకు తగ్గట్ల ప్రపంచంలో రాణించాలనే ఉద్దేశంలో విద్యార్థులను చిన్నప్పటి నుంచే ప్రోత్సహిస్తే ఆ స్థాయిలో ప్రతిభ వాళ్ళలో వస్తుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సీఎం కప్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వారి ఆలోచనలకు అనుగుణంగా మన బొంబస్పేట్ మండలంలో పెద్ద ఎత్తున కొద్దిగా ప్రచారం తక్కువ ఉన్నా కూడా 450 మంది క్రీడాకారులు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే నిన్న జరిగిన సమావేశంలో మేము మండల స్థాయిలో మాట్లాడుకోవడం ఏంటంటే కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళని కూడా అలో చేయాలనే ఉద్దేశంతో మన అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా పెద్ద స్థాయిలో మీరందరూ అంటే మంచి ప్రతిభ కనబరిస్తే మీరు జిల్లా స్థాయి పోటీలకు అర్హులైతారు. అక్కడ కూడా మీరు మంచి ప్రతిభ కనబరిస్తే రాష్ట్ర స్థాయిలో కూడా మీకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మీరందరూ మంచిగా అన్ని క్రీడల్లో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అల్పాహారాన్ని మన కొడంగల్లోని 28,000 మంది విద్యార్థులకు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అందించడం జరుగుతుంది. భవిష్యత్తులో అదే ఇస్కాన్ సంస్థ ద్వారా అందరికీ మధ్యాహ్న భోజన సదుపాయం కూడా జూన్ నుంచి ఏర్పాటు చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కృత నిశ్చయంతో ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు మన కొడంగల్ విద్యార్థుల కోసం, ప్రజల కోసం ఇంత చేస్తుంటే మనం కూడా మన బాధ్యతగా వాటన్నిటిని ఉపయోగించుకొని రాష్ట్ర స్థాయిలో మన కొడంగల్కు పేరు వచ్చే విధంగా మీరందరూ మంచిగా చదువుకొని క్రీడల్లో పాల్గొని క్రీడాకారులుగా, విద్యార్థులుగా మంచిగా రాణించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.